హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బాలామృత ప్యాకెట్ పట్టుకొనొచ్చిందనుకుంటున్నారా? సో, ఏం చేద్దామండి స్వీట్స్ తినాలనిపించింది. సో, ఇంట్లో ఏం లేవు. ఇది ఒక్క ప్యాకెట్ ఉందనమాట. సో, అందుకని గులాబ్ జామ్ ట్రై చేశాను. నిజంగా చాలా సాఫ్ట్‌గా వచ్చిందండి. నార్మల్‌గా బయట కొంటూ ఉంటాం గదా! అంత సాఫ్ట్‌గా వచ్చాయి. టేస్ట్‌లో కొంచెం అర్థమవుతుంది గదా! బాలామృతం ప్యాకెట్ ఆ బాలామృతం లాగా కొంచెం తెలుస్తుందనమాట. బట్ చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి. సో, ఇందుకోసం మనం ఒక 1 కప్ వరకు బాలామృతం తీసుకొని బాగా మిక్సీ పట్టాలి. అండ్ అందులోనే ఒక హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ ఉంటుంది గదా! అది వేసుకొని ఇంకొక 2, 3 స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని మళ్ళీ బాగా మిక్సీ పట్టాలనమాట. చాలా ఫైన్‌గా పౌడర్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే ఎంత సాఫ్ట్‌గా పట్టుకుంటే అంత సాఫ్ట్‌గా గులాబ్ జామ్ గూడా వస్తాయన్నమాట. సో, చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో? ఇలా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న పాత్ర ఏదైనా తీసుకొని అందులో పాలు పోయాలండి. ఒక పెద్ద గ్లాస్ పాలు సరిపోతుంది. ఈ మిల్క్ వచ్చేసి నేను అంగన్వాడీలో ఇస్తారు గదా! ఆ మిల్కే యూజ్ చేస్తున్నానండి. మనం ఏదైనా మిల్క్ వాడుకోవచ్చండి. నా దగ్గర ఈ ప్యాకెట్స్ ఉన్నాయి గాబట్టి వాడుతున్నాను. సో, ప్రాబ్లమ్ ఏది లేదు. సో, మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ పౌడర్ గూడా ఇందులో పోసేసి బాగా నీట్‌గా కలుపుకోవాలి. లంప్స్ ఫార్మ్ అవ్వకుండా అంతా బాగా లిక్విడ్ లాగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలనమాట. ఉండల్లాగా వస్తే గులాబ్ జామ్ అనేది బాగా రాదు. అంతా విడిపోతూ గట్టిగా అయిపోవడం అలా ఉంటుందనమాట. లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాతే మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కూడా అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. నేను కంటిన్యూస్‌గా తిప్పుతూ ఉన్నానండి. అయినా కూడా చూడండి అడుగు అంటుకుంటూ ఉంది. సో, అందుకని కొంచెం మందంగా ఉన్న కడాయి అయితే బెటర్ అనమాట. మన ఛానల్‌లో ఇంకా బాలామృతం తోటి అండ్ అంగన్వాడీ మిల్క్‌తో చేసిన రెసిపీస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీకి ఎక్కువ టైం పట్టదండి. మనకి ఎప్పుడు కావాలన్నా ఈజీగా చేసుకోవచ్చనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూసారా ఇలా గట్టిగా అయిపోవాలనమాట. సో, మనం టచ్ చేస్తే ఇలా అంటుకుంటూ ఉంటుంది. సో, కొంచెం సేపు అలా పక్కన పెట్టేద్దాము. కొంచెం చల్లారిన తర్వాత అయితే అంటుకోకుండా, కాలకుండా ఉంటుంది గదా! సో, ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 కప్స్ వరకు వాటర్ తీసుకోండి. అండ్ అందులోనే ఒక 2 కప్స్ వరకు షుగర్, కొంచెం బెల్లం వేస్తున్నాను. కలర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుందండి. బెల్లము, షుగరు 2 మిక్స్ చేసేసి ఇంకా 2, 3 యాలకులేసుకొని బాగా తిప్పాలి. అవంతా కరిగే వరకు ఉంచితే చాలండి. బాగా మరిగించాల్సిన అవసరం లేదు. సో, చూడండి మన పిండి అయితే రెడీ అయిపోయింది. బాగా ఆరిపోయిందనమాట. అంటే కంప్లీట్‌గా ఆరే వరకు ఉంచవసరం లేదు. లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒత్తేసుకుంటే మీకు ఏ షేప్‌లో నచ్చితే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేత్తో ఇలా బాగా ప్రెస్ చేయాలండి. అప్పుడే లంప్స్ లేకుండా చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట గులాబ్ జామ్ అనేది. చూసారా నేనైతే అలా చేసుకుంటున్నాను. భలే ఉన్నాయి గదా చూడ్డానికి. సో, ఆయిల్ బాగా మరిగిన తర్వాత జస్ట్ అలా ఏసి వెంటనే తిప్పకూడదండి. ఒక సైడ్ కాలిన తర్వాతే ఇంకొక సైడ్ తిప్పండి. అప్పుడే విరిగిపోకుండా ఉంటుందనమాట. విరిగిపోకుండా ఉండడానికి ఇదొక టిప్ అనుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూసారా అస్సలెక్కడ బ్రేక్ అవ్వలేదు. నీట్‌గా ఉన్నాయన్నమాట. సో, సిరప్ కొంచెం లైట్‌గా వేడిగున్నప్పుడే ఈ గులాబ్ జామ్ అనేవి అందులో వేసేయండి. సో, ఒక 5-10 మినిట్స్ నానితే సరిపోతుంది. చూడండి చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. తినే వరకు ఎవరు గుర్తుపట్టలేరు బాలామృతంతో చేశారని. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.